హనుమాన్ జయంతి రోజు మినీ లాగండి. ఏంటంటే ఇల్లు బయటంతా క్లీన్ చేసేసి ఇట్లా తోరణాలైతే గుమ్మానికేసేసి మామిడాకులేసేసి ఇట్లా మా ఇంటి పూజా గదిలో కూడా పూజ చేసేసి ఇలా అయితే తోరణాలేసి ఇంకా మామిడాకులైతే పెట్టేసాము. ఇంకా మేమైతే బయలుదేరిస్తున్నాము. ఎక్కడికంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కదా, ఫేమస్ పవర్ఫుల్ గాడ్ కదా. ఆ రోజైతే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజు అనేసి మేమైతే బయలుదేరిస్తున్నాము. సో అక్కడ వచ్చేసి మేము ఈరోజు అభిషేకము అన్నదానము అన్నీ కూడా చేస్తున్నాము. సో నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను. అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లవర్స్తో పూలతో ఇలా దేవుడిని అలంకరించినారు. నేను మా హస్బెండ్ మా పాప అయితే వచ్చినాము. ఎందుకంటే కొంచెం లేట్ అయింది. ఇంకా మా పాపను చూసుకోవాలి కదా నేను. ఇంకా మా అమ్మ వాళ్ళంతా వచ్చి డెకరేషన్, మా నాన్న అంతా డెకరేషన్ చేస్తారు, మా తమ్ముడు అంతా. నేనైతే లేట్గా వచ్చి తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి ఇలా అయితే ఆశీర్వదిస్తున్నారు. అంటే 48 రోజులు అనమాట అభిషేకము. ఫస్ట్ టైం ఆంజనేయ స్వామి అయితే ప్రతిష్ఠ చేస్తున్నాడు. సో అందుకనేసి మా నాన్న అయితే టెంకాయలు కూడా కొడుతున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బావ వెళ్ళేసి మా అమ్మని అయితే తీసుకొస్తున్నాడు. తర్వాత నేను మా బావ మా పాప అయితే ఆంజనేయ స్వామిని మొక్కుకొని ఇలా అయితే వీడియో తీసుకున్నాము. మీరందరూ బాగుండాలి, మన యూట్యూబ్ మేమంతా బాగుండాలి, మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అయితే కోరుకుంటున్నాను. సో మీ ఆంజనేయ స్వామి మీకు ఎప్పుడు చల్లగా ఉంచాలనేసి నిండు నూరేళ్ళు అనేసి నేను కోరుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామికి హారంగా ఈ ఉద్దివడ వేశారు. ఇంకా అయ్యవారు వచ్చేసి మాకు ఇచ్చినారనమాట. అందరికీ సగం తుంచి అందరికీ పెట్టేయి, ఒకరికి కూడా మిస్ కాకుండా అని చెప్పినాడు. మా నాన్న అయితే అమృతం అయితే ఇస్తున్నాడు. ఇంకా అన్నీ చేస్తుంటారు కదా, మా అంటు పనులు అన్నీ కలిపి ఇట్లా దేవుని ప్రసాదం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, అందరికీ అన్నదానం అయితే చేస్తున్నాము. ఒక 100 మంది వచ్చినారు. ఆ రోజు చాలా మంచి రోజు కదా, అందుకనేసి మేమేమేమి చేసామంటే ఇంకా వెజిటేబుల్ రైసు, ఇంకా బెల్లం రైసు, ఇంకా పెసలు బెల్లు అంటే ఆంజనేయ స్వామికి పెసలు బెల్లు చాలా ఇష్టము, పానకము, ఇంకా వచ్చి మజ్జిగ చేస్తున్నాము చూడండి. ఇంకా అందరికైతే పెడుతున్నారు మా బావ, మా నాన్న, ఇంకా కొంతమంది అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా పెడుతున్నారు అనమాట. చూడండి మజ్జిగ, చూడండి పానకం అంటే చాలా ఇష్టం కదా ఆంజనేయ స్వామికి. మీకు ఎంతమందికి ఇష్టమో అనేసి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకా మా చెల్లి అయితే ఐస్ క్రీమ్ తింటుంది. ఫైనల్గా నాకైతే ఆంజనేయ స్వామిని మొక్కుని ఇంకా మొక్కుని అయితే ఇక్కడ చూడండి, అయితే మా పాపను అయితే తీసుకుని వెళ్తున్నాను. మా తమ్ముడు మా అమ్మ అయితే అక్కడ ఉన్నారు. ఇంకా నాకైతే అసలు పాప ఉంటుంది కదా, కొంచెం హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే ఏడకుండా నేను దేవుని చూస్తూ ఉండింది, సైలెంట్గా ఉండింది అసలు. ఇంకొచ్చి నేను చూడండి, మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి ఆంజనేయ స్వామి, మీరు బాగుండాలనేసి. ఇంకా నేనైతే ఆశీర్వాదం తీసుకొని మేమైతే ఇంకా తిందామనేసి అయితే బయట వచ్చాను. ఎంతమందికి పెసలు, ఎంతమందికి వెజిటేబుల్ రైసు, మజ్జిగ, ఇంకా టీ పన్నం అంటే బెల్లం అన్నం ఇవన్నీ చేస్తాం కదా, ఎవరికి ఏమి ఇష్టం అనేసి కూడా కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకోండి. డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా వచ్చేసి అందరికీ ఇలా అయితే అందరికీ పెట్టేసి ఇట్లయితే ఫుడ్ అంతా కూడా అందరికీ పెట్టేసి ముగిస్తున్నాము. మా నాన్న అయితే ఇంకా మా నాన్న వచ్చిన వాళ్ళంతా కూడా తినేస్తున్నారు. సో ఇక్కడైతే చూడండి, నేనైతే తినేసి మా పాపను పట్టుకొని వెజిటేబుల్ రైస్ తినేసి తర్వాత